హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు కుక్ విత్ శర్బాని. నేను మీ కవిత దేవరాజ్. ఈరోజు మరో రెసిపీతో వచ్చేసాను. అదే బెండి మసాలా కర్రీ. దానికోసం ఫస్ట్ మనం బెండకాయని ఇలా 1.5 ఇంచ్ 2 ఇంచ్ సైజ్లో కట్ చేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. కొంచెం ఆయిల్లో, డీప్ ఫ్రై కాదు, కొంచెం ఆయిల్లో ఇలా ఫ్రై చేసేసుకోండి. అది ఫ్రై అయ్యేలోపు మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేసేసేయండి. నాకు సపోర్ట్ చేసేసేయండి. ఆల్రెడీ సబ్స్క్రైబర్స్ తప్పకుండా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఫుల్ వీడియో తప్పకుండా చూడండి. బికాజ్ చాలా చాలా టేస్టీ కర్రీ, మీరు మిస్ అయిపోకుండా ఉండడానికి. ఓకేనా? బెండకాయలు ఫ్రై అయిపోయాయి కదా. ఇప్పుడు ఆయిల్లో పోపు దినుసులు అన్నీ వేసుకోవాలి. శనగపప్పు, మినపప్పు, జీలకర్ర, ఆవాలు ఇవన్నీ వేసేసి జస్ట్ ఒక్క నిమిషం వరకు కొంచెం అలా వేయించేసుకొని తర్వాత ఒక 3 ఎండుమిర్చీలు, కరివేపాకు, ఇంగువ, కొద్దిగంత పసుపు వేసేసి కొంచెం వేయించేసుకోండి. తర్వాత దీంట్లో మనం ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, మన స్పైసీకి తగ్గట్టు పచ్చిమిర్చి వేసేసుకోండి. ఉల్లిపాయలు ఒక మీడియం సైజ్ ఉల్లిపాయ వేసుకున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేలోపు మనం వేయించేసుకున్నాం అనుకోండి. ఆ లోపు పచ్చిమిర్చి, ఉల్లిపాయలు కూడా మంచిగా వేగిపోతాయి. ఓకే, అన్నీ వేగిపోయాయి కదా. ఇప్పుడు మనం ఏం చేద్దాం? ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసారా? మర్చిపోయారా? చేసేసేయండి ఇప్పుడు. ఓకే, తప్పకుండా చేసేసేయండి. ఓకేనా ఫ్రెండ్స్? ఇది టమాటో ప్యూరీ. ఒక 2 మీడియం సైజ్ టమాటోస్ నేను ప్యూరీ చేసుకున్నాను. మన గ్రేవీకి తగ్గట్టు ప్యూరీ మనం చేసేసుకోవాలి. మధ్య మధ్యలో ఇలా మూత పెడుతూ తీస్తూ మంచిగా ఆయిల్ పైకి తేలే వరకు మగ్గించుకోండి. చూసారా? ఇప్పుడు నేను జస్ట్ కలర్ కోసం ఒక 1/2 టీ స్పూన్ కారం వేస్తున్నాను. ముందు పచ్చిమిర్చి వేసినప్పుడు పచ్చిమిరపకాయలు తక్కువ వేసుకుంటే ఇప్పుడు కారం మనం కర్రీకి సరిపడా వేసేసుకోవచ్చు. జస్ట్ నేను కలర్ కోసం కొంచెం వేసాను. గరం మసాలా వేసుకున్నాను. ఇవన్నీ మంచిగా కలిపేసి ఒక్క 2 నిమిషాలు వేయించామనుకోండి, అన్నీ మంచిగా కుక్ అయిపోతాయి ఆయిల్లో. ఆ లోపు మనం పెరుగును బాగా చిలికి పెట్టుకోవాలి. ఇది నేను ఒక 1/2 కప్పు పెరుగు అది చిలికి పెట్టుకున్నాను. మన గ్రేవీ క్వాంటిటీ చూసుకొని చిలుక్కోవాలి. మంచిగా చిలికేసి పెట్టుకున్నాం అనుకోండి, ఇలా కలిపినప్పుడు ముద్దలుగా రాకుండా ఉంటుంది. ఇప్పుడు దీంట్లోనే వెంటనే బెండకాయలు వేసేసేయాలి. పెరుగుతో పాటు బెండకాయలు కూడా ఉడికిపోతాయి. సూపర్ టేస్ట్ వస్తుంది అన్నమాట దానికి. మీరు ట్రై చేయండి, ఖచ్చితంగా బాగుందని చెప్పేసి నాకు కమెంట్ చేస్తారు. మధ్య మధ్యలో ఇలా కలుపుతూ ఉడికించుకోండి ఆయిల్ తేలే వరకు. అసలు గ్రేవీ ఇంకా మీ ఇష్టం. కొంచెం గ్రేవీ కావాలనుకుంటే ఇలా కొంచెం వాటర్ వేసేసుకొని ఆయిల్ తేలే వరకు ఉడికించుకోండి. లేదు దగ్గరికి చపాతీస్కి అయితే దగ్గరికి చేసేసుకున్నాం అనుకుంటే కొంచెం దగ్గరికి అయ్యేదాకా ఉంచేసుకోండి. అంతేనండి, సూపర్ యమ్మీ బెండకాయ మసాలా కర్రీ రెడీ. ట్రై చేసేస్తారా? తప్పకుండా చేసేసేయండి. ఆ పిక్ని నాకు ఇన్స్టా అండ్ ఫేస్బుక్లో ట్యాగ్ చేయండి, ఫాలో అయిపోతూ. ఓకేనా ఫ్రెండ్స్? తప్పకుండా ట్రై చేయండి. నాకు సపోర్ట్ చేయడం కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోదు ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ వెరీ థ్యాంక్స్ ఫర్ యువర్ ఆల్ సపోర్ట్. నాదైతే బెండకాయ కర్రీ రెడీ అయిపోయింది, మసాలా కర్రీ. నేను బాక్స్ కట్టేసుకుంటున్నాను. మీరు ప్రిపేర్ చేసేసుకొని లంచ్లో తినేసేయండి. ఓకేనా? నేను బాక్స్ తీసేసుకొని పోయి మా వారితో కలిసి తినేస్తున్నాను. చాలా బాగా అయింది. మీరు ట్రై చేయండి. ఎలా వచ్చిందో నాకు కమెంట్స్లో తెలియచేయడం మర్చిపోదు. ఓకేనా? నేను తినేస్తున్నాను. థ్యాంక్ యూ అండ్ వెరీ థ్యాంక్స్ టు ఆల్ సపోర్ట్. ఫాలో అవ్వడం మర్చిపోవద్దే. బాయ్.